चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। साबिक रुकन असम्बली तांडूर पायलट रोहित रेड्डी ने इल्जाम आयद किया है कि रियासत में कांग्रेस का इख्तिदार पर आना बदकिस्मती और नाइंसाफी की अलामत है। वो यहाँ अपनी रिहाइशगाह पर प्रेस कॉन्फ्रेंस से खिताब के मौके पर पायलट रोहित रेड्डी ने कहा कि पानी, वसाइल और तकर्रुरात के मुतालबे के साथ हासिल की गई रियासत तेलंगाना में केसीआर ने 10 साल तक बेहतरीन हुक्मरानी का एक रिकॉर्ड कायम किया। रियासत के तमाम इलाकों तक ज़राअत के लिए पानी पहुंचाने के अपने वादे की तकमील में भी बीआरएस पार्टी कामयाब हुई है। साबिक रुकन असम्बली पायलट रोहित रेड्डी ने इल्जाम आयद किया कि धोखाधड़ी पर मुश्तमिल वादे और दिलखुशकुन नारों के साथ इख्तिदार पर आने के बाद इख्तिदार संभालने में नाकाम हो गई है और इसने रियासत के आपाशी प्रोजेक्ट्स मरकज के हवाले कर दिए। उन्होंने कहा कि रियासत के प्रोजेक्ट्स की कृष्णा रिवर मैनेजमेंट बोर्ड KRMB के हवाले करना रियासत के किसानों और आवाम के साथ नाइंसाफी है। उन्होंने कहा कि श्रीशैलम प्रोजेक्ट कृष्णा बोर्ड के हाथों में जाने से अब पालमूर रंगारेड्डी लिफ्ट इरिगेशन स्कीम के तहत पानी हासिल होना मुश्किल है। उन्होंने कहा कि वकाराबाद जिले में पालमूर रंगारेड्डी लिफ्ट इरिगेशन के काम 90% तक मुकम्मल हुए थे और दूसरे मरहले के तहत हल्के संबली तांडूर में आपाशी के लिए पानी का हुसूल मुमकिन था। కేంద్రం కొంత తాకట్టు ఈ కాంగ్రెస్ వాళ్ళు పెట్టిర్రు అని చెప్పి మనం చెప్పక తప్పదు. ఈరోజు చూస్తే కృష్ణా పరిసర ప్రాంతాలకు అన్నిటికీ కూడా అన్యాయం జరిగే విధంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఈరోజు అధికారాన్ని అందించిన చాతకాని ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. 10 సంవత్సరాల నుంచి కేంద్రం మరి ఎన్ని ఒత్తిళ్ళు వేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఎన్నడూ కూడా తలొగ్గింది లేదు. తెలంగాణ అభివృద్ధి నా ధ్యేయం అని చెప్పి కొట్లాడి 10 సంవత్సరాలు ఎన్ని ఆటంకాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని నోటీసులు పంపించినా ఒక తిరుగులేని శక్తిగా ఉండి ఈ 10 సంవత్సరాలు వాళ్ళ చేతికి పోకుండా మన తెలంగాణ ప్రాంత రైతుల కోసం, మన తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ఆయన కష్టపడితే వచ్చి ప్రభుత్వంలో వచ్చి నెల రోజులు కాకముందే ఈరోజు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఆ బాధ్యతలు అప్పచెప్పడం అనేది ఎంత దౌర్భాగ్యమో మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పచెప్పడం వల్ల మనకు తీరని నష్టం జరుగుతుంది అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. గతంలో కూడా ఆంధ్ర పాలకులు సాగునీరు మొత్తం వాళ్ళకి తీసుకుపోయిన విషయం మనం అందరం చూసినాం. మనకు జరిగిన అన్యాయం మనకు ప్రజలు మర్చిపోయే పరిస్థితి వస్తుంది అనే విషయాన్ని నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మనం దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకులు మేమందరం కూడా ప్రజల కోసం పనిచేస్తున్నాము, ప్రజాసేవ కోసం చేస్తున్నాము, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తున్నాము. కాబట్టి ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే దుశ్చర్యలకు పాల్పడినాడో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, దాన్ని ఖండిస్తా ఉన్నాం. దానికి తప్పకుండా ఆయన ప్రజలకు అందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మళ్ళీ దాన్ని ఏదో ఒక విధంగా తప్పకుండా మళ్ళీ కృష్ణా జలాలను మళ్ళీ మన చేతుల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఈ నెల 13వ తారీఖు రోజు చలో నల్గొండ కార్యక్రమం మేము పెట్టబోతా ఉన్నాం. వేల సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తాండూరు నుంచి కూడా మరి నల్గొండకి పెద్ద ఎత్తున వేల సంఖ్యలో తరలి వెళ్ళబోతా ఉన్నాం. మరి ఆ రోజు నల్గొండలో జరుగుతున్న భారీ బహిరంగ సభకు
భారీ బహిరంగ సభ ద్వారా మరి తప్పకుండా అటు కేంద్రం మళ్ళీ మన చేతుల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఈ నెల 13వ తారీఖు రోజు చలో నల్గొండ కార్యక్రమం మేము పెట్టబోతా ఉన్నాం. వేల సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తాండూరు నుంచి కూడా మరి నల్గొండకి పెద్ద ఎత్తున వేల సంఖ్యలో తరలి వెళ్ళబోతా ఉన్నాం. మరి ఆ రోజు నల్గొండలో జరుగుతున్న భారీ బహిరంగ సభ ద్వారా మరి తప్పకుండా అటు కేంద్రం